వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామంలో శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి మహోత్సవాలు ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది 3 రోజులు ఎంతో గంభీరంగా జరుగుతాయని, ఈ మహోత్సవాలకు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా తరలివస్తారని, వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చేసి భక్తులకు అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. శ్రీ 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 వీరాంజనేయ స్వామి మహోత్సవాలు వస్తున్నాయంటేనే మా వెంకటంపేట గ్రామస్తులు వారు ఏ ప్రాంతంలో ఉన్న అందరూ ఊరికి చేరుకుని ఎంతో సంతోషంగా ఊరంతా కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా జరుపుకునే మహోత్సవాలు అని వారు ఆనందం వ్యక్తం చేశారు. మా ఊరిలో ఈ వీరాంజనేయ స్వామి జయంతి గత 34 సంవత్సరాల నుండి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని వారు తెలియజేశారు. ఈ శ్రీ 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 వీరాంజనేయ మహోత్సవాలకు భక్తులు అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుకోవాలని వారు కోరారు. జై శ్రీరామ్. 1991లో నిర్మించినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి మందిరం ఇది. ఏకదాటిగా 30 సంవత్సరాల నుంచి మహాపూజలు అందుకుంటున్న స్వామివారికి ఇదే మా మనస్సు మంజలి. ఈ పూజా కార్యక్రమం 3 రోజులు ఉంటుంది. మొదటి రోజు స్వామివారి ప్రత్యేక పూజలు, కుంభాభిషేకం అన్నీ ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్నము, రాత్రి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరికీ మధ్యాహ్నము, సాయంత్రము అని అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం అనంతరం రాత్రి భజన ప్రోగ్రాం కూడా ఉంటుంది. భజన కార్యక్రమం ఉంటుంది. భజన కార్యక్రమం అనంతరం గుండం తొక్కే అనాదిగా వస్తున్న గుండం తొక్కే పనులు కూడా ఉంటాయి, కార్యక్రమం కూడా ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా రెండవ రోజు తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం జరుగుతుంది, మహా అభిషేకం జరుగుతుంది. మహా అభిషేకం అనంతరం స్వామివారికి పూజలు, అలంకరణ జరుగుతుంది. అలంకరణ అనేది ప్రత్యేక పూలు ఎక్కడెక్కడి నుంచో నలుమూల నుంచి తెప్పించినటువంటి ప్రత్యేక పూలతోటి స్వామివారికి అలంకరణ జరుగుతుంది. అదేవిధంగా గణపతి హోమం కూడా జరుగుతుంది రెండవ రోజు కూడా మనకి మధ్యాహ్నం మరియు రాత్రి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రెండవ రోజు రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గ్రామ పెద్దలు ఆటలు పాటలు మరియు ఏదైనా ప్రత్యేక ఈవెంట్స్ కూడా ఉంటాయి. మూడవ రోజు పొద్దున ప్రత్యేక పూజలు ఉంటాయి. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం స్వామివారి, మీరు చూసుకున్నట్లయితే అక్కడ స్వామివారి రథం ఉంటుంది. స్వామివారి రథంతో మేళతాళాలతోటి గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. అనగా స్వామివారిని వీధి వీధికి మాడకు తీసుకెళ్లి శ్రీరామ జయ జయ రామాలు చెప్పుకుంటూ స్వామివారిని స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని అక్కడికి జయప్రదం చేసుకుంటాము. ఈ
మా వెంకటంపేట గ్రామంలోని స్వామివారి వీరాంజనేయ తిరునాళ్ళ ముఖ్య ప్రాముఖ్యత ఏంటి అంటే మా ప్రజలంతా గ్రామ ప్రజలంతా బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడో ఉన్న ఈ తిరునాళ్ళ 3 రోజులకు మాత్రం ఖచ్చితంగా ఏకతాటిగా అందరము ఒక గూడికి మా సొంత గూడైనటువంటి వెంకటంపేట గ్రామానికి చేరుకొని ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేసి ప్రతి ఒక్కరు తమ కృషితోటి ధన రూపమైన కానీ వస్తు రూపంగా అయినా కానీ అలంకరణ అయినా కానీ అన్నదాన రూపంలో కానీ ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలనే కాదు బయట ఉన్న ప్రజలు కూడా స్వామివారికి తనకి తోచిన సాయం చేస్తూ స్వామివారి మహోత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా మనను గర్వించదగ్గ విషయం ఏంటి అంటే గత 34 సంవత్సరాల నుంచి కూడా ఒక్క చిన్న గొడవ కూడా లేకుండా మన రక్షక భటులు అనగా పోలీసుల ప్రమేయం లేకుండా జరిగినటువంటి ఏకైక మహోత్సవం ఏదైనా ఉంది అంటే అది మన వెంకటంపేట శ్రీ అభయాంజనేయ స్వామివారి ఉత్సవ మహోత్సవం అనే చెప్పుకోవచ్చు. ఇది మనం చాలా గర్వించదగ్గ విషయం. గ్రామ ప్రజలు అనగా వెంకటంపేట గ్రామ ప్రజలందరికీ ఇది చాలా గర్వించదగ్గ విషయం. శ్రీరామ్ వెంకటంపేట గ్రామంలో 1991లో ఇక్కడ ఈ ప్రతిష్ఠ చేసి కందుల వెంకటరెడ్డి గారు అక్కడ ఎక్కడో అనంతనాగు చెరువులో ఈ విగ్రహం ఉన్నప్పుడు అక్కడి నుంచి అప్పుడు తీసుకొచ్చి పెద్దవారు తీసుకొచ్చి దీని తర్వాత ఇక్కడ 1991లో ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిర్విరంగా 3 రోజులు అంటే ఫస్ట్ రోజు మామూలు గణపతి పూజ సహస్రావసరం ఇవన్నీ చేస్తూ తర్వాత అన్నదానం మధ్యాహ్నం ఉంటుంది, రాత్రికి ఉంటుంది. మళ్ళా రోజు హనుమాన్ జయంతి రోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి పాలాభిషేకం మొత్తం పంచామృత సేవకాలు పాలాభిషేకం పంచామృత అన్ని రకాల పల్లాభిషేకాలు తర్వాత కుంకుమ పసుపు అన్ని అభిషేకాలు కూడా చేస్తూ తర్వాత అలంకరణ కొండరావు గారు అని చెప్పి నిర్వీర్యంగా బెంగళూరు ఆయన ఉదయాన్నే కారులో ఈరోజు కూడా కారులో తీసుకొచ్చే 4 గంటలకు తీసుకొచ్చేసి పూలు మొత్తం కంప్లీట్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసి మామూలుగా ఆయన ఊరికి ఎక్కడ దగ్గర చెప్పారు. ఆయన కూడా దగ్గర ఆయన కూడా ఎందుకంటే అనుకున్న కోరికలు తీరాయని చెప్పేసి అని ఆయన ప్రతి సంవత్సరం కూడా మనకు పూలదండలు ఇవన్నీ కూడా పంపిస్తూ తర్వాత 3వ రోజు ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం కూడా ఒక దాత మళ్ళీ రాత్రికి ఒక దాత భోజన కార్యక్రమం పెడుతూ రాత్రికి సాంస్కృతిక కార్యక్రమం ఏంటంటే ఈరోజు పాట కచేరీ, నిన్న వచ్చేసి పండగ భజన ఏది ముందు రోజు ఈరోజు పాట కచేరీ, రేపు మార్నింగ్ మళ్ళీ ఏంటంటే పొంగళ్ళు ఉంటాయి. ఏది ఊరు గ్రామదేవుని మొత్తం అందరూ కూడా పొంగలు చూపించుకొని ఇక్కడ పొంగలు పంపించుకొని నైవేద్యం పెట్టుకొని మధ్యాహ్నం నుంచి ఏంటంటే రథంతో మళ్ళీ ఆయన గ్రామోత్సవానికి వెంకటంపేట గ్రామంలోకి వెళ్ళి ఉత్సవం చేస్తూ ఈ ఇంతటితోటి ఈ వీరాంజనేయ 3 రోజులు సమస్య జరుగుతుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫోటో తీసుకో.